చెప్పి ఏదో ఒక విషయం బయటపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ సిచ్యువేషన్ లో మంగ్లీది ఎంతవరకు తప్పంటారు? ఎందుకు ఆవిడ ఇంకా స్పందించడం లేదు? ఒకటండి, నిన్న చూసుకుంటే గిట్ట మనం ప్రత్యూష అనే అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఫోన్లో ఆమె మొత్తం మనది ఆడియో రికార్డింగ్ అంతా కూడా ఫోన్లో వినిపించింది. ఇలా 100% మంగ్లీది బాధ్యత ఉందండి. ఎందుకంటే ఆమె గిట్ట అందులో గిట్ట లేకుంటే గిట్ట రివల్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళపైన 100% కేసులు బుక్ చేయించి వాళ్ళని కొట్టిపించి జైలు వేసి ఈ వరకు రిమాండ్ కూడా పంపిస్తుండే. ఇలా ఆమె తప్పు ఉంది కాబట్టి ఇలా ఆమె సైలెంట్గా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆమె పేరు వెళ్ళంగానే ఎక్కడికి వెళ్ళిందండి? ఆమె చూసుకుంటే గిట్ట డీజీపీ దగ్గరికి వెళ్ళింది. ఆయన పేరు ఏంది, సజ్జనార్ దగ్గరికి పోయింది. అదేవిధంగా చూసుకుంటే గిట్ట ఇక్కడ పంజాగుట్ట సిఐ వీళ్ళందరి దగ్గర పోయింది. అంటే నా పేరు తీస్తురని చెప్పేసి ఏదో అనుకుంటారు, కానీ ఎన్ని చేసినా కూడా ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెకి రివర్స్ అయింది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఆమె గిట్ట తప్పు లేకుంటే గిట్ట ఇప్పటికీ ఆమె ఎంత రచ్చరంబలు చేస్తుండే, వాళ్ళందరినీ కూడా జైలు వేపిస్తుండే ఆమె. ఎందుకంటే ఆ సంబంధిత అధికారులందరూ కూడా ఆమెకే సపోర్ట్ చేసిర్రు. తర్వాత ఎవరైతే బాధితులు వచ్చి నిజంగా మాకు ఇట్లా జరిగిందని చెప్పి బాధితులందరూ కూడా మొత్తం మీడియా ముందు వచ్చిన తర్వాత అప్పుడు ఆమె మాట మార్చినప్పుడే అర్థమైపోయింది ఆమె చేసిన తప్పు. 100% మంగ్లీ తప్పు చేసింది. ఇలాంటి మోసాలు చేసేటువంటి వ్యక్తులని ఎవరైనా, సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తులైనా వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలియదు. ఎందుకంటే అన్ని తెలిసిన వాళ్ళు ఇట్లా మోసాలు చేస్తుంటే ఇక తెలియని వాళ్ళు ఎట్లుంటుంది? అంటే ఇంతమంది చాలా మంది బాధితులు వచ్చారు. 150 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. అలాగే ఆవిడకి సంబంధించి కర్ణాటకలో కొన్ని ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి కొన్ని ఆస్తులు, కాఫీ తోటలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇలా పేదల సొమ్ము దోచుకొని ఇన్ని సంపాదన అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆమె ఒక చిన్నపాటి సింగర్ అండి. ఓ పాట పాడితే ఎంత వస్తుందండి? ఓ 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వస్తాయి. సరే, అంతకు మించి ఈమె పాప్ సింగర్ అయితే కూడా ఓ 10 లక్షలు వేసుకోండి. ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఈమె మామూలు వ్యక్తి ఇవాళ అంత లగ్జరీ లైఫ్ని అన్ని విధాలు చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. ఇలా 100% క్యామ్ ఉంది. ఎందుకంటే ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలాంటి క్రైమ్ చేసినప్పుడు ఏంటంటే బినామీల మీద ఆస్తులు కూడా రాస్తారు చాలా వరకు. ఇలా ఆమెకు నిజంగా తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు బయటికి రావట్లేదు. ఆమె 100% ఆమె తప్పు ఉంది. ఎందుకంటే వట్టిగానే సామెత ఉంటుంది కాండి, అది మంటలేందో పొగరాదన్నట్టు అది ఉంది కదా, సేమ్ అదే విధంగా మీరు 100% ఈమెకు ఉంది. మరి ఇంత జరిగినా కూడా ఒకవేళ తప్పు చేసి ఉంటే మీడియా ముందుకు వచ్చి మా తమ్ముడు అమాయకుడు, వీడు అసలు ఆ వర్క్ చేసేలా ఉన్నాడా, స్కామ్ చేసేలా ఉన్నాడా, ఆ స్కామ్ పేరే నాకు ఇప్పుడు వినడం నేను అని చెప్పి మాట్లాడడం, కమ్యూనిటీ పేరుని వాడుకోవడము, ఆ కమ్యూనిటీకి పేరు తెచ్చా అని చెప్పడము, ఇదంతా ఎందుకు మరి చేయడం? సైలెంట్ గా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకుని డైలాగ్ కొట్టింది కదా, మా తమ్ముడు ఈయన నా కట్టలు లెక్క పెట్టిందని విత్ యాక్షన్తో చూపెట్టింది, కట్టలు లెక్క పెట్టిందని గుర్తుపెట్టుకోండి. ఇలా తెలంగాణ సమాజము ఇలా గుర్తుపెట్టుకోండి, మంగ్లీ అనే ఆమె మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ కాదు. ఒకటి తెలంగాణ ఆమె ఆంధ్ర సైడు లంబాడి, ఆమె తెలంగాణ కాదు. ఎందుకంటే ఆమె మొత్తము లంబాడి జాతికి, ఆమె రాగానే మొత్తము లంబాడి జాతికి మొత్తం పేరు తీసుకొచ్చినట్టు, ఆమెనే మొత్తము గిరిజనులకు అందరికి పేరు తెచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె కోసం, ఆమె కడుపు కోసం పాటలు పాడుకుంటుంది, ఆమె ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించుకుంటుంది తప్ప ఆమె జీవితంలో ఒక 10 రూపాయల కన్నా సాయం చేసింది ఆ గిరిజన బిడ్డలకు. సరే, నేను సెలబ్రిటీని అని చెప్పేసి నేను గిరిజనులకు ఇదే విధంగా తెచ్చిన అనుకుంటే ఎవరికైనా ఒక 10 రూపాయల సాయం కానీ, అదేవిధంగా తీసుకుంటే గిట్ట ఎవరికైనా ఒక పుస్తకాలు, బుక్కులు, ఒక గరీబ్ పిల్లగానికి ఒక 100 రూపాయల సాయం చేసింది ఎప్పుడైనా చూసారా? మీకు మీడియా మిత్రుల మీ అందరికీ తెలుసు. ఏ రోజైనా మీరైతే ఆమె రెగ్యులర్గా మీరు వ్యూస్ తీసుకుంటారు, ఎప్పుడైనా మంగ్లీ సాయం చేసింది అని చెప్పేసి ఎప్పుడైనా నిన్నారా? అట్లీస్ట్ కరోనా టైంలో కూడా ఆమె 1 రూపాయి కూడా సాయం చేయలేదు. డబ్బులు లేనట్లు అట్లాంటోడు, పని చేసుకుంటాడు అట్లాంటి ఒక కూరగాయలు పంచడమో ఏదో చేసిరు. కానీ ఏమి ఎవరికైనా పేద ప్రజలకు కానీ, సరే గిరిజనులు ఇలా గిరిజన కాడొచ్చింది, గిరిజనులకు ఎవరికైనా సాయం చేసిందండి. గిరిజనులు ఎంత విధంగా కష్టం చేస్తేనే ఆ తిండి తినటే కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు అంటే ఏ రోజున ఎవరికైనా సాయం చేసిందా? మరి గిరిజనుల్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో నిలదీస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? ఒక్కటండి, మోసం చేసే వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇలా దొంగలు కలిసి ఊరును మంచుకున్నట్టు దొంగలు అయితే ఆమెకు సపోర్ట్ ఇస్తారు తప్ప నిజాయితీ పరులు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇలా ఆమె రాగానే ఇబ్బంది రాగానే నేను కులం కార్డు వాడుకుంటా అని చెప్పేసి కార్డు వాడుకుంటే గిట్ట పనిచేయదు. తప్పు ఎవరు చేసినా కూడా ఈ దేశంలో శిక్ష పడుతుంది. ఇలా నిజంగానే ఆమె తప్పు చేసింది కాబట్టి అందరూ కూడా మనం వ్యతిరేకిస్తారు చాలా మంది. గుర్తుపెట్టుకోండి, ఆమె అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పేడ్% ఉంటుంది, వాళ్ళు మాత్రం తప్పు చేయాలంటారు తప్ప యావత్ గిరిజన జాతి మొత్తం మేము తప్పు చేసింది, ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి, ఇలాంటి వాళ్ళకు సినిమాలు బ్యాన్ చేయాలని చెప్పేసి వాళ్ళే ధర్నాలు చేస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి, మంగ్లీ అంటే తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మంగ్లీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆడబిడ్డ, గిరిజన ఆడబిడ్డ కాదు, మన రాష్ట్రం ఆడబిడ్డ కాదు ఆమె అని చెప్పి నేను తెలియజేస్తున్నా.